రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది సర్కార్. మే నెల నుంచి కొత్తగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ జరగనుంది. కొత్త కార్డుల కోసం ఏప్రిల్ వరకు 31,084 కుటుంబాలను అర్హులుగా గుర్తించారు ఆఫీసర్స్. ఇక పాత కార్డుల్లో 10,12,199 మంది పేర్లు అదనంగా నమోదయ్యాయి. దీంతో మొత్తం 11,05,000 కొత్త లబ్ధిదారులు జమయ్యారు. దరఖాస్తులను పరిశీలించి దశల వారీగా లబ్ధిదారులను ఫైనల్ చేస్తున్నారు అధికారులు. జనవరి నుంచి క్రమంలో రాష్ట్రంలో రేషన్ కోటా పెరుగుతూ వస్తుంది. మే నెల నాటికి 1,86,00,000 టన్నులకు చేరింది రేషన్ కోటా. ఇక రాష్ట్రంలోని రేషన్ కార్డుల కొత్త లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీపై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం డీటెయిల్స్ ఏంటి? రేషన్ కార్డుల కోసం భారీగా డిమాండ్ ఉంది. ఎంతో మంది గత 10 సంవత్సరాల నుంచి కూడా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఆశావాహులందరూ కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశలు కూడా పెట్టుకుంది. దీంతో ప్రభుత్వం కూడా అవకాశం ఇవ్వడంతో నాలుగు రకాలుగా దరఖాస్తులు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రజాపాలనతో పాటు కులగణలో కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తారు. మరోవైపు ఇటు మీ సేవ, అదేవిధంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాల్లో కూడా ప్రజలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేస్తున్నారు. దీనిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు, మరోవైపు కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లను యాడ్ చేసేటువంటి దరఖాస్తులు. ఇవన్నిటిని కూడా అధికారులందరూ కూడా క్షేత్రస్థాయి నుంచి సర్వే తర్వాత అర్హులైతే వారందరికీ కూడా కొత్తగా కార్డులు అయితే వాళ్ళకు ఆమోదం తెలపడం, ఒకవేళ యాడింగ్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం 20 లక్షల వరకు పేర్ల యాడింగ్ కోసం దరఖాస్తులు వస్తే 19 లక్షల కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వస్తాయి. వీటిని క్షేత్రస్థాయి నుంచి అంటే గిర్దవారు, అదేవిధంగా తహసీల్దారు, ఆ తర్వాత ఏఎస్ఓ, తర్వాత డిఎస్ఓ, వీళ్ళ తర్వాత నుంచి వీళ్ళ ఆమోదం పొందితే వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో వెరిఫై చేసి ఆ కార్డులు ఓకే వీళ్ళు అర్హులను తేల్చితే ఆ తర్వాత వాళ్ళ దరఖాస్తులు అనేవి సివిల్ సప్లై కమిషనర్ హెడ్ ఆఫీస్కి చేరుతాయి. ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత వాళ్ళందరినీ కూడా కీ రిజిస్టర్లో నమోదు చేస్తే ఆ తర్వాత మంత్ నుంచి కూడా వాళ్ళకు రేషన్ అనేది వస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా మనం చూడొచ్చు, గత జనవరి వరకు ఉన్నటువంటి జనవరి నుంచి ఇప్పుడు మే నెల వరకు మొత్తం 11 లక్షలకు పైగా కొత్తగా ప్రజలు లబ్ధిదారులుగా ఈ రేషన్ కార్డులో నమోదయ్యారు. వారందరూ కూడా మే నెల నుంచి అంటే ఈ నెల నుంచి రేషన్ వాళ్ళకి అందుతోంది. మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్తూ వస్తుంది, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు అందిస్తామని చెప్పిన విధంగానే గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, అదేవిధంగా పేర్లు యాడ్ చేసుకుందామన్నా కుటుంబ సభ్యుల పేర్లు యాడ్ చేసుకుందామని కూడా అవకాశం లేకపోవడంతో చాలా ఇబ్బంది అయ్యింది. అదేవిధంగా కొత్తగా పెళ్ళై వెళ్ళిపోయిన కుటుంబ సభ్యుల పేర్లు డిలీషన్ కూడా కాలేక సతమతమయ్యారు. మరోవైపు అత్తవారింటి నుంచి ఆ కొత్త అప్లికేషన్ పెట్టుకుందామని కూడా అవకాశం లేకుండా పోయింది. ఒకానొక దశలో దాదాపు 20 లక్షల అప్లికేషన్లు పాత ప్రభుత్వంలో పెండింగ్ ఉంటే ఇప్పటివరకు 80% వరకు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని క్లియర్ చేసింది. మరోవైపు గత ప్రభుత్వంలో పూర్తిగా సైట్ను కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి మనకుంది. అంటే కొత్త అప్లికేషన్లు తీసుకోవడం కూడా అవకాశం లేకుండా చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విభిన్న రూపాల్లో అప్లికేషన్లు తీసుకొని అర్హులందరినీ కూడా గుర్తించే పనిలో నిమగ్నమైంది. 3 దశల్లో వెరిఫై చేసిన తర్వాత కొత్త కార్డులకు అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు చెప్పారు. అయితే ఇక్కడ మల్టిపుల్ అప్లికేషన్లతోని అధికారులకు వెరిఫై అనేది లేకపోతే సర్వే అనేది ఇబ్బందిగా మారింది. ఎందుకంటే గత 4 రకాలుగా దరఖాస్తులు చేసుకుండడంతో వాటిని సర్వే చేయడానికి క్షేత్రస్థాయికి వెళ్ళి కానీ లేకపోతే ఆ దరఖాస్తులను వడపోయడం కూడా ఇబ్బందిగా మారని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇటు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటూనే అటు కులగణన, అదేవిధంగా ప్రజాపాలన, మరోవైపు ప్రజావాణి కార్యక్రమాల్లో కూడా ఈ దరఖాస్తులు చేసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళకు వీటన్నిటిని కూడా వడపోయడం అనేది ఇబ్బందిగా మారి అప్లికేషన్లు ప్రాసెస్ చేయడంలో ఆలస్యం అవుతుందని చెప్పి ఇటు మనకు అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మీ సేవ ద్వారా వచ్చినటువంటి దాదాపు 4 లక్షల అప్లికేషన్లు వస్తే వాటిలో ఇప్పటికే 1.5 లక్షల పైగా అప్లికేషన్లు క్లియర్ చేశారు. ఈ నెలాఖరుకు మరో 2 లక్షల అప్లికేషన్లు క్లియర్ చేస్తామని కూడా చెప్తున్నారు. అయితే మీ సేవ దాంట్లో డూప్లికేషన్ లేకుండా ప్రాసెస్ చేసేటువంటి సాఫ్ట్వేర్ ఉండడంతో దాని ద్వారా వచ్చినటువంటి అప్లికేషన్లు తొందరగా ప్రాసెస్ అవుతున్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఈ డూప్లికేషన్ లేనటువంటి అప్లికేషన్ అంటే కొత్త కార్డుల కోసం గతంలో ఉమ్మడి కుటుంబం ఉండి ఆ తర్వాత పెళ్లిళ్ళై కొత్తగా వేరే కుటుంబాలు ఏర్పడిన తర్వాత వాళ్ళందరూ కూడా కొత్త కార్డుల కోసం అప్లై చేసుకుని
చేసుకున్నారు. వాళ్ళకి సంబంధించి 3-4 దరఖాస్తులు ఉండడంతో వాటిని వడపోసిన తర్వాత ఒక అప్లికేషన్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి వెరిఫై చేసి ఇవ్వడానికి ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా గత 2-3 నెలల్లో అంటే జూన్ నాటికి ఈ ప్రాసెస్ మొత్తానికి రేషన్ కార్డుల పరిస్థితి పూర్తిగా క్లియర్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా కొత్తగా సభ్యులు యాడ్ అవ్వడం కానీ లేదంటే కొత్త కార్డులు మంజూరు అయితే వారందరికీ అదే నెలలో 25 నాటికి కీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. దానివల్ల ఆ తర్వాత మంత్ నుంచి వాళ్ళకు రేషన్ వస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టిన తర్వాత రేషన్ కార్డులకు మరింత డిమాండ్ పెరిగింది. సన్నబియ్యం కోసం అర్హులైనటువంటి లబ్ధిదారులందరూ కూడా దరఖాస్తు చేసుకుంటూ రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగింది. మాకంటే మాకు రేషన్ కార్డులు కావాలని చెప్పి అన్ని రకాలుగా ఏ విధంగా వీలైతే ఆ విధంగా దరఖాస్తు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇది నిరంతర ప్రక్రియని కొనసాగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వచ్చే విధంగా రేషన్లో వాళ్ళ పేరు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి ఆ విధంగానే ముందుకెళ్తామని చెప్పి ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ఆ దిశగానే మనం చూడొచ్చు. జనవరి నుంచి మే నెల వరకు మనం చూస్తే కొత్తగా 11 లక్షలకు పైగా ప్రజల పేర్లు రేషన్ కార్డులో నమోదు అవ్వడమే ఇందుకు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొత్తంగా రేషన్ కార్డులకు అయితే ఇది ఖచ్చితంగా శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఒకవైపు సన్నబియ్యం ఇస్తుంది. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డులకు లేక ఇబ్బంది పడినటువంటి అర్హులందరూ కూడా ఇప్పుడు కొత్తగా రేషన్లో వాళ్ళ పేర్లు నమోదవుతుండటంతో వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరింత మంది కొన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసుకుంటూ అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిన విధంగానే ఇటు అధికార యంత్రం కూడా ముందుకు వెళ్తాం. జ్యోతి.